యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ సమయంలో దేవుడు నీ పట్ల లేడని ఆశపడుతున్నావు. నీకే కార్యాలు చేస్తాం లేదని నిరాశపడుతున్నావా? దేవుడు నాతో మాట్లాడటం లేదని దుఃఖపడుతున్నావా? అమ్మా, దేవుడు మాట్లాడే సమయం ఒక రోజుంది. ఆ ఒక రోజున నీతో మాట్లాడతాడమ్మా. దేవుడు మాట్లాడతాడు. అమ్మా, ఒక సమరాలు స్త్రీ ఒక యాకోబు బావి కాడ నీళ్ళకి వెళ్ళినప్పుడు, అమ్మా కొన్ని నీళ్ళు వేస్తావా, దావత్ వేస్తున్నారు అడిగాడు. మేము సమరయులం, మేము ఆ నీళ్ళు మీరు తాక్కోదు అని చెప్పినప్పుడు దేవుడు అమ్మ యేసయ్య, అమ్మా ఎవరైనా పర్లేదు కానీ నీళ్ళు వేయమ్మని అప్పుడు సమరాల స్త్రీతో మాట్లాడమ్మా. అప్పుడు సమరాల స్త్రీ ఎన్నో పాపాలు చేసింది, కానీ ఆ రోజుని మాట్లాడే అవకాశం సమరాల స్త్రీకి వచ్చిందమ్మా. అలాగే నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడతలేదనుకుంటున్నావేమో, మాట్లాడే సమయం దగ్గరలోనే ఉంది. నీ కార్యాలు చేసే సమయం నీకు దగ్గరలోనే ఉంది. అమ్మా, నీకు అన్ని మేలునిచ్చే రోజులు దగ్గరలోనే ఉంది. నువ్వేదైతే ఆశపడుతున్నావో ఆ ఆశ నిరాశ అవ్వదమ్మా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యేసయ్య. అమ్మా, దేవుడు ఎవరి జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆనందాన్ని చేస్తాడు. అమ్మా యేసయ్య ఎవరిని తోసివేసే దేవుడు కాదు. అమ్మా, చెయ్యి పట్టుకుండే దేవుడు. అమ్మా, యాకోబు మోసగాడైనా అమ్మా యాకోబుని దీవించాడు. అమ్మా, మోసగాడు యాకోబు, మోసగాడైనా దీవించాడు. ఏంటంటే మారాడు, దేవుళ్ళో మారాడు, పెరికిలాట పడాడు. కానీ యాకోబుతో మాట్లాడాడు దేవుడు. ఈ రోజు నీతో మాట్లాడతాడు. అమ్మా, నీ కుటుంబంతో మాట్లాడతాడు, నీ భర్తతో మాట్లాడతాడు, నీ కూతురుతో మాట్లాడతాడు, నీ బిడ్డతో మాట్లాడతాడు. అమ్మా, నీ బంధువులతో మాట్లాడతాడు, నీ స్నేహితులతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.